హాయ్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎగ్గు కర్రీ చేసుకోబోతున్నామండి. ఇలా అయితే మనం చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఎగ్గు కర్రీ ప్రిపేర్ కోసం మనం ఎగ్గులు అయితే ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. నేనైతే ఒక 6 ఎగ్గులు తీసుకున్నాను. మనకి ఎన్ని కావాలో అన్నీ తీసేసుకొని ఇట్లా వాటర్ మనం మునిగేంత వరకు పోసేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని మనం ఒక 10 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత మనం చల్లార్చుకొని తొక్కంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. 2 టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇట్లా మెత్తని పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తొక్క తీసి పెట్టుకున్న ఎగ్స్ని ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే కొంచెం వేసుకోవాలి. మనకు ఒకేసారి కూరకు సరిపోయేంత కూడా వేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని అందులో వేసేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం నీసు స్మెల్ ఉంటే కనుక అది కూడా పోతుంది. టేస్ట్ కూడా మనకి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీ వేసేసుకొని 2 పచ్చిమిర్చి ఇట్లా చిలికలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. అట్లా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. నేనైతే పెద్దవి ఒక 2 అయితే తీసుకున్నాను. ఈ ఆనియన్ అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. అప్పుడే మనకు తీపి రాకుండా ఉంటుంది కర్రీ అయితే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు కారం పొడి 2 స్పూన్లు వేసుకున్నాము. జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకున్నాము. పసుపు కొంచెం వేసుకున్నాము. 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకున్నాము. కొంచెం అయితే పెరుగు 2 స్పూన్లు పెరుగు వేసేసుకొని ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. వేసుకొని ఇదంతా కలిపి బాగా ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు మిక్సీకి వేసి పెట్టుకున్న టమాటాలు 2 వేసుకున్నాం కదా, అది జీడిపప్పు 2 కలిపి ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఇట్లా బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు. ఇట్లా ఆయిల్ అంతా పైన తేలేదాక ఇట్లా చేసేసుకుంటే ఈ కర్రీకి చాలా రుచి కూడా వస్తుందండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి వేసుకొని ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను. ఉడికేటప్పటికి కొంచెం దగ్గర పడుతుంది. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు మూత తీసిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కస్తూరి మేతి కూడా వేసేసుకొని కలిపేసుకొని ఒక 2 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ ఉడికిచ్చేసి దించేసుకోవడం అండి. ఈ ఎగ్ కర్రీ అయితే రైస్ లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ రోటీ లెగ్ కానీ అన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.